రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు మామిడికాయ పులిహోర లేదా మ్యాంగో రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: ఉడకబెట్టిన అన్నం పలుకుగా ఉండాలి. మామిడికాయ 1 చెక్కు తీసుకొని ఇలా కోరుకోవాలి. పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, పచ్చిశనగపప్పు పావు టేబుల్ స్పూన్, అల్లం 1 అంగుళం ముక్క, ఎండుమిరపకాయలు 3, కరివేపాకు 4 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 6, సాయి మినపప్పు పావు టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలను అల్లంను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆవాలు పావు టేబుల్ స్పూన్, పసుపు పావు టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, నూనె 3 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు మ్యాంగో పులిహోర ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళను వేసుకుని వేపుకోవాలి. వేరుశనగ గుళ్ళు ఒక 2-3 నిమిషాల పాటు సన్నని సెగ మీద వేయించుకున్న తర్వాత పచ్చిశనగపప్పును కూడా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు వేయించాలి. స్టవ్ మీడియం హీట్లో లేదా సిమ్లో పెట్టుకుని వేయించండి. ఇప్పుడు సాయి మినపప్పును కూడా వేసుకుని వేపుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలను వేసుకుని వేపుకున్న తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం చిన్నగా కట్ చేసుకోవాలి. అల్లం కూడా బాగా వేగిన తర్వాత ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకును కూడా వేసుకుని వేపుకోవాలి. పులిహోర ఎలా అయితే చేస్తామో ఈ మామిడికాయ పులిహోర కూడా అదే ప్రాసెస్ అన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత కొంచెం పసుపును కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 లేదా 2 నిమిషాల పాటు వేయించాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. మామిడికాయ పులుపును బట్టి రైస్ను వేసుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలను ఒక 2 లేదా 3 చిదుముకుని వేయించుకోవాలి. ఆవాలు డైరెక్ట్గా కాకపోయినా పొడిగా చేసుకునైనా పేస్ట్ లాగైనా వేసుకోవచ్చు. ఉప్పు పులుపుకు తగినట్టుగా యాడ్ చేసుకోండి. అలాగే బాగా ఎక్కువ పులుపు కావాలనుకునేవారు మామిడికాయ పులుపును బట్టి రైస్ను యాడ్ చేసుకోండి. ఇప్పుడు చివరగా మామిడికాయను వేసుకోవాలి. మామిడికాయను సన్నగా తురుముకోవాలి లేదా చిన్న చిన్న ముక్కలుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మామిడికాయ ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మిశ్రమం ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసి ఉంచుకున్న రైస్ను బండిలో వేసుకుని మొత్తం రైస్కు ఈ మిశ్రమం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నార్మల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసుకుని మనం నిమ్మరసం లేదా చింతపండు కలుపుకుంటాం. కానీ ఈ మామిడికాయ పులిహోరకు డైరెక్ట్గానే స్టవ్ మీద రైస్ వేసుకుని కలుపుకోవచ్చు. అంతే, మొత్తం రైస్ అంతటికి మామిడికాయ బాగా పట్టేలాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.